నా పేరు అబ్రాహం అండి. బోడ అబ్రాహము. నేను మామూలుగా వైఎస్ఆర్ పార్టీ అసలు లెక్క ప్రకారం ఈ సంవత్సరం ఏమైందంటే నేను పోస్టల్ బ్యాలెట్లో ఓటేసా ఫస్టే. మామూలుగా కాదు ఓటు. పోలీసు వాళ్ళు, టీచర్లు, డ్రైవర్లకి మాకు అక్కడే ఇచ్చేశారు. 4 రోజుల ముందే వేసాం ఓటు కూడా అక్కడ. రోడ్లు కూడా మాకు ఇక్కడ వంతెన ఒకటి బాగాలేదండి. చూసారు మీరు వచ్చేటప్పుడు. అది ఇప్పుడు వరకు అవ్వలేదు. అది ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నాం. రేషన్ రా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం డీలర్ దగ్గర. మేమైతే మరి ఇంతవరకు ఇంటికి వచ్చి ఇప్పుడు రావట్లే. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. గ్యాస్ బండకు మట్టుకు ఒకసారి డబ్బులు బండి. తర్వాత ఆడవాళ్ళకి బస్సు పాస్ అన్నాడు. ఇంకా అది ఇంకేం రాలేదు. అది ఆగస్టు నెల నుంచి స్టార్ట్ అన్నారు. అది దాని గురించి అదొకటి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అంటే కొన్ని జరుగుతున్నాయండి. పిల్లలకి డబ్బులు వేసారు. కొంతమంది పడి కొంతమంది పడలేదు. రేషన్ మట్టుకి అక్కడ తెచ్చుకుంటున్నాము. మాకు రోడ్లు వంతెన మెయిన్ పాయింట్. మాకు అసలు వంతెన బాగాలేదండి. అది బేల్ బ్రిడ్జ్ మీద సెలవలసి వస్తుంది. అది ఆగిపోయింది. కొంచెం దాన్ని చెయ్యాలి. మాకు ఆ వంతెన కూడా చేయాలి. 5 సంవత్సరాలు అవుతుంది. చాలా ఉన్న ఊర్లు. రేషన్ షాపులు ఉంటే బాగున్నాయా, బండ్లు ఉంటే బాగుంటుందా? మరి బళ్ళు ఉంటేనే బాగుంటుంది. వెళ్ళలేకపోతున్నారు కదా. అయితే మొన్న ఏమైందంటే ముసలోళ్ళకి వికలాంగులకి మట్టుకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మామూలుగా మాలాంటి వాళ్ళం అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. అది ప్రస్తుతానికి మీరు చేయవలసింది అని ఉంటే చెయ్యండి. ఆయన అన్న వాగ్దానాలన్నీ. ఇప్పుడు చూసినట్లయితే మన రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ పరిస్థితి ఎలా ఉందంటారు? బాగాలేదండి. కొన్ని అప్పట్లో పడినాయి కానీ తర్వాత ఇలా ఎక్కిన తర్వాత కొన్ని రోడ్లు వేసారు, కొన్ని రోడ్లు ఆగిపోయినాయి. టీడీపీ వచ్చాక కొన్ని రోడ్లు వేసారు, కొన్ని రోడ్లు ఆగిపోయినాయి. నాకు మెయిన్ అంటే వంతెన బాబు. వంతెన చాలా రిస్క్ పడుతున్నారు. ఆడవాళ్ళు కిలోమీటర్ నడిచాల్సి వస్తుంది. అది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి కొన్నే జరిగినాయి కానీ ఇంకా కొన్ని జరగలేదు. కొన్నే చేశారు కానీ కొన్ని ఆయన అన్నయ్యన్నీ జరగలే. ఇంకా మరి అవన్నీ వరుసగా చేస్తే మంచిది మాకును. అది ఈ గవర్నమెంట్కి 100కి మీరు ఎన్ని మార్కులు వేద్దాం అనుకుంటారు? ప్రస్తుతానికి 70 వేస్తామండి. మిగతా 30 రావాలంటే ఏం చేయాలంటారు ఈ గవర్నమెంట్? వాళ్ళ అన్నయ్యన్నీ చేయాలండి. వాళ్ళు చాలా చెప్పారు కదా, అవన్నీ చెయ్యాలి. చేస్తే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే పోయిన ప్రభుత్వం అంటే వాళ్ళు సరిగ్గా పని అవ్వలేదని ఈసారి ఈయన చూద్దామని ఈయన చేసాం మేము ఓట్లు. అది సంగతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఏడాది పరిపాలన పూర్తయింది. అయితే ఈ సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాలు 3 పథకాలు అవలంబించారు. అలాగే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే కొంతమంది బురద జల్లే వ్యాఖ్యలు శవరాజులు చేయడం పనిగా పెట్టుకున్నారు. సూపర్ 6లో పథకాలు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అన్న మాట ప్రకారంగా 1వ తారీఖు వచ్చేలోపు ఖచ్చితంగా 4,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజు శనివారం కానీ ఆ రోజు మాత్రం ముందు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే పెన్షన్ల విషయంలో ఎంత క్రమబద్ధీకరణగా వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. అంతేకాకుండా ఈ దీపం పథకం కింద గ్యాస్ బండ్లు 3 సిలిండర్లు ఇస్తానన్నారు సంవత్సరానికి. అన్న మాట ప్రకారంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులే వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా ఇది కూడా జరుగుతూ ఉంది. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటున్న పిల్లల యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఇంట్లో 2 3 4 ఒక్క ఈ నియోజకవర్గంలో అయితే ఒక తల్లికి 12 మంది పిల్లలు. ఆ 12 మంది సంబంధించిన డబ్బులు ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ అవడం స్వయంగా మనం చూసాం. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టారు ఒకసారి చెప్పండి. అన్న మాట ప్రకారంగా సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకసారి చెప్పండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో సంవత్సరం పరిపాలనలో అమ్మఒడి అనే పథకం 13వ నెలలో ఇచ్చాడు. అంటే సంవత్సరం దాటిన తర్వాత 2 నెలల్లో ఇచ్చాడు. అంతకుముందు పెన్షన్ పెంచుతానని చెప్పి దశల వారీగా 250 పెంచాడు. 3,000 రూపాయల పెన్షన్ అని చెప్పి 250 పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా ప్రజల్ని, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? అదే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? గతంలో ఎన్ని జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించాల? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద విస్తృత స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్న చాలామందికి ఒకసారి సూటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం చేసేవాడు, పథకాల పేరుతో ఈ చేత్తో ఇవ్వడం ఈ చేత్తో లాక్కోవడం అని చెప్పి చాలా స్పష్టంగా కనపడినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఎందుకు మాట్లాడాల? గతంలో రోడ్ల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? అధ్వానంగా ఉండేవి. కనీసం ఆ రోడ్లు గొంతులో వర్షం కురిసిందంటే దారి కనిపించే పరిస్థితి ఉండేది కదా. అంత దారుణంగా ఉన్నటువంటి రోడ్లు ఈ రోజున పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి.
అన్న మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచింది, ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది, ఒక పక్కన అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. ఇంకా ఏం చేయట్లే మీకు. ఏంటి ఈ వ్యవహారం? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఉన్న, అంతకన్నా ముందుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని పక్కన పెట్టేశాడు. 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోలవరం ప్రాజెక్టు 75% పూర్తయింది. ఇంకేమన్నా 35% పూర్తి చేయాలి. ఆ 35% పూర్తి చేస్తే ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పడేస్తే మరి దాని గురించి ఎందుకు ప్రశ్నించరు? ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన అమరావతి రాజధాని పనులు, ఒక పక్కన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ శరవేగంగా చేస్తూ ఉండంటే ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజలండి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలు మాట్లాడుతున్నారంటే ఎదుటివారు బురద జల్లే వ్యాఖ్యలు చేయబట్టే. ఇదిగో చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు అలా చేశాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నానుడి బయటకు వెళ్తూ ఉంటుంది. సో దాన్ని చూసి వాళ్ళ పార్టీకి మొగ్గుగా చూపిస్తారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. ప్రజల ఒపీనియన్ మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన పరిపాలన కనబడతా ఉంది. స్కూల్స్ విషయమే కానీ, ఒక పక్కన ఈ యొక్క అభివృద్ధి పనులే కానీ, ప్రస్తుతం రోడ్ల పరిస్థితులే కానీ, ఎటు చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మార్కు కనపడతారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మార్కు కనబడతా ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలన చేశాడు. అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి ఒక పక్కన సంక్షేమ పథకాలు అందే కాదు, అభివృద్ధి పనులు జరిగే కాదు, ఇంకేమనంటే రాష్ట్రానికి మంచి చేసేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి మాటలు చెప్పారు తప్ప చేసేదంతా ఏమీ ఉండదు కాదు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజులు చేయడం కాస్త మానేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఒకసారి చూడండి. ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నారు, అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి ఏదైతే పరిపాలన అందించాలో కూటమి ప్రభుత్వం ఆ పరిపాలన అందిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో వ్యవహరించిన తీరుకిను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు ఒకసారి టాలీ చేసి చూడండి. మాట ఇస్తే నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏది, మాట మీద ఇచ్చి తప్పి అడ్డదారులు తొక్కిన ప్రభుత్వం ఏదో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి వ్యాఖ్యలు చేసి పథకాలు ఎగ్గొట్టాడు, వాటి మీద మొత్తం ఏకపారేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కసారి ప్రజల్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటో సరే చూడండి. మద్యపాన నిషేధం అన్నావు, దాని గురించి దశల వారీగా పెంచుతాను ఉంటే నువ్వు వెళ్ళిపోయావు. ఆ నిషేధం అన్నావు, దాని గురించి దశల వారీగా చేస్తానని వెళ్ళిపోయావు. రకరకాల నువ్వు ఇస్తానన్న వాగ్దానాలను నిలబెట్టుకోకుండా పక్కదారి తొక్కించి ఈ రోజున ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసిందంటే ప్రజలు నమ్మేస్తారా? మీరు గతంలో మాటలు మాత్రమే పరిమితం అయ్యి చేతల్లో ఏమీ లేదు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రజలకు కావాల్సింది, ప్రజలకి ఏదైతే అవసరమో ఆ పరిపాలన చేసేవాడు కావాలి. మంచి చేసేవాడిని నెత్తి మీద పెట్టుకుంటారు, మంచి చేయని వాడిని అధంపాతాలను తొక్కేస్తారు. గతంలో నీకు 150 సీట్లు పైగా ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వేం చేసావు? అభివృద్ధి చేస్తానన్నావు, సంక్షేమ పథకాలు ఇస్తానన్నావు, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి దశల వారీగా అన్నీ రుణమాఫీ చేస్తాను అది చేస్తానని చెప్పి మాటలు చెప్పిన నువ్వు చివరాఖరికి ఏం చేసావు? చేసిందంటూ ఏమీ లేదు. వాగ్దానాలకే పరిమితం అయిపోయావు తప్ప చేతల్లో మాత్రం సున్నా. ఎప్పటికైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు ఒకసారి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉందో, ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చెందాయో టాలీ చేయండి. ప్రజలు మాత్రం మంచి ఒపీనియన్తో ఉన్నారు. ఒక గుడ్ విల్ ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద. ఎంతమంది బురద జల్లే వ్యాఖ్యలు చేసినా, శవరాజకీయాలు చేసినా ప్రజాదరణ, ప్రజాబలం చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంతం.